పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలపైన కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకి ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్తో అన్యాయం జరగదని, కేవలము భాజపా బలపడుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా బలపడుతుందన్న ఉద్దేశంతోనే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కొన్ని ఇతర పార్టీలు అంటే భాజపాని ఎదుర్కోలేక డీలిమిటేషన్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీలపైన ఫైర్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తారా లేదనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డీలిమిటేషన్ పేరుతో అన్యాయం జరుగుతుందని కొన్ని పార్టీలు, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పేసి కిషన్ రెడ్డి ఏదైతే వాదనలు చేస్తున్నాడో మరి మీరు ఎవరి వాదనలకు సపోర్ట్ చేస్తారనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగసాని.